ఈ వీడియోనైతే చాలామంది అయితే అడిగారు. అదేంటంటే హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గండోపుల్య ఎలా చేస్తారు, అది కూడా గాలాతోని ఎలా అటాచ్ చేస్తారు అనేది చాలామంది అయితే కామెంట్ చేశారు. ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ నాకు పెట్టడానికి అయితే కొంచెం అయితే టైం అయితే పట్టిందనమాట. నేను ఆల్రెడీ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి అనేది నేను చెప్పాను, ఒక లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ముందు. కానీ నేను గాలాకి ఎలా అటాచ్ చేస్తారు అనేది చెప్పలేదన్నమాట. సో ఈ వీడియోలో అయితే గాలాకి ఎలా అటాచ్ చేస్తారు, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, గవ్వలు ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాలా అంటే ఏం లేదంటే పైన వైట్ కలర్ది కనిపిస్తుంది కదా, నేను చేతిలో పట్టుకున్నాను, దాన్నే గాలా అని అంటాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, ఇప్పుడే విప్పుతున్నాను అనమాట నేను కొత్తగా, ఎందుకంటే వీడియో కోసమే తీసుకొచ్చాను. యాక్చువల్గా చాలామంది అయితే ప్రతి ఒక్క వీడియో కింద చాలామంది అయితే కామెంట్ చేశారనమాట, గండోపుల్య ఎలా చేసుకోవాలి, గాలా ఎలా చేసుకోవాలి అనేది. గాలా అంటే మనకు దొరుకుతాయి, మనకి చేసుకోవడానికి అంత ఈజీగా అయితే కాదనమాట ప్రాసెస్. యాక్చువల్గా అయితే నాకు కూడా తెలీదు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో, కానీ మేము కూడా రెడీమేడ్ తెచ్చుకొని అయితే రెడీ చేస్తామన్నమాట గండోపుల్య. ఇది బయట అయితే దొరుకుతుంది, తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది, 100 to 150 మధ్యలో, అంటే 100 లేదా 150 మధ్యలోనే దొరుకుతుందన్నమాట. ఇప్పుడైతే రేట్ పెరగవచ్చు, నేను తెచ్చినప్పుడు అయితే 150కి ఏమో తెచ్చారనమాట నేను గాలాని. ఇంకా అలాగే దాంతోపాటు ఇప్పుడు చాలామంది ట్రెండింగ్లో నడుస్తుంది, గాలాకైతే ఇదైతే అటాచ్ చేస్తున్నారు. అంటే ఇలా 5 పీసెస్ లాగా క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకొని, అంటే 2 ఇంచెస్ వెడల్పుతో క్లాత్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి ఒక 6 ఇంచులు ఉండేటట్లయితే చూసుకోండి. ఒకవేళ మీకు చిన్నగా కావాలంటే 5 ఇంచులైనా పర్వాలేదన్నమాట. నేను ఆల్రెడీ దీన్ని స్టిచ్చింగ్ చేసి అయితే ప్రిపేర్ చేశానమాట. దాంట్లో ఏం లేదండి, మనం నార్మల్గా మిర్రర్ని ఎలా స్టిచ్చింగ్ చేస్తామో అదే విధంగా మిర్రర్ని పెట్టి స్టిచ్చింగ్ చేసుకొని, అలాగే పూసలు ఎలా స్టిచ్చింగ్ చేస్తామో, నేను పూసల వీడియోస్, అలాగే మిర్రర్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే అద్దాలు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను లాంగ్ వీడియోలో అయితే ప్రతి వీడియోలో అయితే చెప్పానమాట. సో ఒకలా మీకు తెలీదు, మనకు రాదు స్టిచ్చింగ్ చేయడం అంటే నాకు ఛానల్లో అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలా నేను 6 పట్టీలాగా అయితే రెడీ చేసుకున్నాను. ఇదేమో వెనకల భాగం ఉంటుందన్నమాట, మనం గాలాకి అటాచ్ చేసుకుంటాం కదా, అది వెనకల వైపు ఉంటుంది. దీన్నే మనం గాలాకి అయితే అటాచ్ చేస్తాము. ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా చెప్పాను నేను వీడియోలో అయితే. ఒకవేళ కావాలంటే మీకు లింక్ అయినా కామెంట్ చేయండి, లేకపోతే యూట్యూబ్లో వెళ్ళి అయినా సెర్చ్ చేయండి, లేకపోతే నా ఛానల్లో వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేయండి, లేకపోతే నేను ప్లేలిస్ట్లో అయినా పెడతాను, దాంట్లో అయినా చూసుకోవచ్చు మీరు. సేమ్ ఏం లేదండి, మనం నార్మల్గా అయితే పుల్యగంలోకి ఎలా క్లాత్తోనైతే స్టిచ్చింగ్ చేసుకుంటాము, అంటే 3 కలర్స్ డిఫరెంట్లో, లేకపోతే మీకు 2 కలర్స్ అయినా తీసుకోవచ్చు. నేను 2 కలర్స్ తీసుకున్నాను అనమాట. అంటే స్క్వేర్ షేప్లో కనిపిస్తున్నాయి కదా, అంటే రెక్టాంగులర్ షేప్ మిర్రర్ కనిపిస్తుంది కదా, అటువైపు ఇటువైపు ఏమో పింక్ కలర్ క్లాత్ పెట్టాను కింద, మిడిల్లో ఏమో బ్లూ కలర్ క్లాత్, ఇంకా దాంతోపాటు పట్టీ అనేది చెప్పాను అనమాట. దాంట్లో అయితే చాలా క్లియర్గా అయితే చెప్పాను. ఇంకా చుట్టూ వచ్చేసి పూసలతో అల్లేసి, ఇంకా గవ్వలు కూడా అల్లేసానమాట. దానికి 3 జుమ్కీలు అయితే పెట్టాను. దాని స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, కానీ దానికి కొంచెం టైం పట్టేలానే ఉంది. అది స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి, ఆ క్లాత్ని ఎలా స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనేది నేను ముందు వీడియోస్లో అయితే చెప్తానమాట. కానీ టైం అయితే పడుతుంది, మీకు కొంచెం ఓపికతోనైతే వెయిట్ చేయండి అనమాట. లేట్ పెడుతున్నానని ఏమనుకోవద్దు, కొంచెం టైం పట్టేలానే ఉంది దానికి. ఇంకా దీనికి ఎలా అటాచ్ చేసుకుంటారు గాలాకి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం అయితే చెప్తానమాట. ముందుగా ఏం లేదండి, గాలా అయితే తీసుకోవాలి. మీకు కావాలంటే చుట్టూ కూడా పట్టి అయితే వేసుకోవచ్చు, గాలా చుట్టూ. ఇప్పుడు నేను పింక్ కలర్, గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటుంది కదా, ఆ చుట్టూ మొత్తం మీకు కావాలంటే, నేను పట్టి ఇప్పుడు చూపించాను కదా, నేను 6 భాగాలుగా చేసుకున్నాను పట్టిని, అది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. అలాగే ఆ పట్టీని సేమ్ ఆ గాళ్ళ చుట్టూ ఎంతైతే వస్తుందో అంతవరకు క్లాత్ స్టిచ్చింగ్ చేసుకోవాలి మిర్రర్స్తోని. అలా స్టిచ్చింగ్ చేసుకుని అయినా గాలాకి అటాచ్ చేసుకోవచ్చు. నేనైతే అలా ఏం చేయట్లేదు, జస్ట్ పట్టీని అటాచ్ చేస్తున్నాను అనమాట. తల భాగం ఉంటుంది కదా, అక్కడికి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీకు కావాలంటే రౌండ్స్ మిర్రర్ని కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఏమంటారు దాన్ని, 4 సైడ్ కార్నర్ మిర్రర్ అంటారు కదా, అది చిన్న చిన్నగా అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇంకొకటి, దారం తీసుకునేటప్పుడు దారం అనేది చాలా గట్టిగా అయితే ఉండాలి. ఆ దారాన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ ఆ దారం అయితే చాలా గట్టిగా ఉండేట్లయితే చూసుకోండి. ఇప్పుడు మనమైతే ఫస్ట్ చూసుకోవాలన్నమాట ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలి అనేది. అది ఎక్కడ స్టిచ్చింగ్ చేయాలో అనేది మనము వెనకాల ఒకటి కుట్టాం కదా మిర్రర్తోని, మొత్తం చూపించాను నేను దాన్ని. దాన్ని పట్టి పెట్టి 3, అంటే వెనకాల 3 వస్తాయి, ముంగట 3 వస్తాయి అనమాట. అంటే ఫ్రంట్ సైడ్ ఏమో 3, బ్యాక్ సైడ్ ఏమో 3 వస్తాయి. ఇప్పుడు మనం వెనకాల మిర్రర్స్తో క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, దానికైతే
3 పట్టీలు అయితే అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్నే మనము మొదటిగా నేను గాలాకైతే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట. గాలాకి స్టిచ్చింగ్ చేసిన తర్వాతే మనం వెనకాల క్లాత్కైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అది కూడా ఈజీగా లేదనుకోండి, ఫస్ట్ మీరు క్లాత్కి స్టిచ్చింగ్ చేసుకొని అంటే 3 ఎగ్జాక్ట్లీ ఒక మిడిల్లో పెట్టి కార్నర్కి పెట్టి వెనకాల భాగం వైపు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత గాలాకైనా అటాచ్ చేసుకోవచ్చు. కానీ నేను క్లాత్ ఉంటే మనం గాలాకి అటాచ్ చేయడానికి అంత ఈజీగా ఉండదు, కొంచెం క్రాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడైతే మొదటిగా గాలాకి అటాచ్ చేసిన తర్వాతే క్లాత్కి అయితే అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు మా నాయనమ్మ ఏం చేస్తుందంటే ఆ దారం అది మనము గాల అల్లిన తర్వాత ఒక డోరీలాగా అయితే ఇస్తారనమాట. దాన్ని మొత్తం అయితే అల్లేస్తుంది. ఆ డోరీని ఏం చేయాలంటే మనము తలపైన పెట్టుకున్నప్పుడు గాలాన్ని ఒక క్లాత్ని స్టిచ్చింగ్ చేసి డోరీకి అయితే అటాచ్ చేసుకోవాలి. అది ఎలా అటాచ్ చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానమాట. ఈ వీడియోలో మాత్రం ఓన్లీ గాలాకి ఎలా అటాచ్ చేసుకోవాలనేదే చెప్తున్నాను. ఇప్పుడు మనము 6 విధాలుగా ఒక్కొక్క పట్టీని అయితే రెడీ చేసుకున్నాం కదా. అది ఒక్కొక్క పట్టీని మనము ఎంత విడ్త్లో కావాలనేది చెప్తాను చూడండి. ఆ గాలా ఉంది కదా, ఇప్పుడు దాంట్లో మొత్తం 6 వచ్చేలాగా చూసుకోవాలి. అంటే 6 పట్టీలు స్టిచ్చింగ్ వచ్చేంత వరకు అయితే చూసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఇక్కడ డోరీ దగ్గర అయితే ఒకటైతే కుట్టిస్తున్నాను. ఎక్కడ కుట్టుకోవాలంటే మనం కింద వైపు ఆల్రెడీ గవ్వలు అయితే అల్లేసామని కదా, పైన వైపు ఖాళీ వైపు అంటే పైన మనం కీలను వేసాం కదా, కీలను ఎలా వేయాలి అనేది కూడా ఒకటి నేను లాంగ్ వీడియోలో అయితే పెట్టాను. గ్రీన్ కలర్ పట్టీది అయితే ఉంటుందన్నమాట. ఆ కీలను అయితే వేసుకోవాలి. ఆ కీలను వేసుకున్న తర్వాత మనం పైన ఎక్కడైతే ఖాళీ వైపు ఉందో అక్కడ మాత్రం కార్నర్కి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మీరైతే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఎందుకంటే ఎంత విడుదల తీసుకుంటున్నాము అనేది, ఎలా తీసుకుంటున్నాము అనేది మీకు అర్థం కాదు. సో ఒకవేళ మీరు వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూస్తేనే మీకు అయితే బాగా అయితే అర్థమవుతుందన్నమాట. ఒకవేళ మీకు కావాలంటే స్పీడ్ మోడ్లో పెట్టి అయినా చూడండి, కానీ స్కిప్ మాత్రం చేయొద్దు. ఎందుకంటే అక్కడ మధ్యలో ఎక్కడ అటాచ్ చేస్తున్నాం అనేది అర్థం కాదు. అందుకనే సో మీరు ఒక్కొక్క పట్టీని తీసుకొని ఆ పట్టీ కార్నర్కి అలాగే ఆ గాలా ఉంది కదా, ఆ గాలా మిడిల్లో పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే చూసి స్టిచ్చింగ్ చేసుకోండి. మొదటి పట్టీ కుట్టినప్పుడైతే ఎలాగైనా ఎక్కడ పెట్టి కుట్టినా పర్వాలేదు. నెక్స్ట్ పట్టీ కుట్టినప్పుడు అయితే సైజ్ అయితే చూసుకోవాలన్నమాట. 1కి 2 సార్లు సైజ్ అనేది చెక్ చేసుకుంటేనే స్టిచ్చింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. గాలా కూడా పర్ఫెక్ట్గా అయితే కుదురుతుందన్నమాట. పులియగంలోకి మనము మెయిన్గా స్టిచ్చింగ్ చేయాలి ఏంటంటే గాలా ఎలా అటాచ్ చేస్తారు అనేది మనకు మెయిన్గా కావాల్సింది. అలాగే ఇంకొకటి ఏంటంటే మిర్రర్స్ని ఎలా స్టిచ్ చేస్తాము, అంటే అద్దాలని ఎలా స్టిచ్ చేస్తాము, ఇంకొకటి పూసలు ఎలా స్టిచ్ చేస్తాము అనేది మాత్రమే స్టిచ్చింగ్ ఎక్కువ కష్టం ఉంటుంది. అంటే మరీ అంతే ఎక్కువ కాదు, కానీ అలవాటైన వాళ్ళకైతే చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే ఒకవేళ మీకు మిర్రర్స్ కుట్టిన వాళ్ళైనా సరే, అంటే మాకు స్టిచ్చింగ్ చేయడానికి వచ్చు అనే వాళ్ళు చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. నేను స్టిచ్చింగ్ విధానం అయితే చెప్తున్నాను అనమాట, ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది మాత్రమే చెప్తున్నాను. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేసిన తర్వాతే మనం మెయిన్ క్లాత్ పైన అద్దాలు అనేవి స్టిచ్చింగ్ చేయాలి. మనం డైరెక్ట్గా మనకు వచ్చు కదా అని డైరెక్ట్గా అయితే మెయిన్ క్లాత్ పైన, అంటే మనం దేనిపైన అయితే పులియగంలో కుట్టాలి అనుకుంటున్నామో దానిపైన డైరెక్ట్గా పెట్టకుండా ఒకటి ఏదైనా వేస్ట్ క్లాత్ పైన ఒకసారి అద్దాన్ని కుట్టిన తర్వాతే, అంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందని తెలిసినప్పుడే మనము పులియగనం మెయిన్ క్లాత్ పైన అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మధ్యలో చెక్ చేసి మరీ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి. అంటే వెనకాల క్లాత్ మనం స్టిచ్చింగ్ చేసాం కదా, వెనకాల క్లాత్ మిర్రర్ క్లాత్ది చూసుకోవాలన్నమాట ఎంత విడ్త్లో వస్తుందనేది. ఒకవేళ అలా కూడా మీకు అర్థం కాలేదు అనుకోండి, అంటే మనం ఒక 2 ఇంచెస్ అయినా సరే 1.5 ఇంచెస్ గ్యాప్లో, ఎందుకంటే 6 పట్టీలు అనేవి రావాలి గాలా చుట్టూ, మొత్తం 6 పట్టీలు రావాలి కాబట్టి ఒక్కొక్కసారి మీరు గాలా చుట్టూ ఒకసారి 6 పట్టీని మొత్తం పెట్టి చూడండి ఒకసారి ఎంత డిస్టెన్స్ వస్తుంది ఎగ్జాక్ట్లీగా అనేది. ఒకవేళ గాలా పెద్దగా ఉందనుకోండి మనకు కొంచెం ఎక్కువ విడ్త్ అనేది తీసుకోవచ్చు, లేదు చిన్నగా ఉందనుకోండి కొంచెం విడ్త్ అనేది తక్కువ ఉంటుంది. మీరు ఫస్ట్ మొదటిగా చూసుకోండి, అంటే ఒక్కొక్క పట్టీని మొత్తం ఒకేసారి గాల చుట్టూ పెట్టి ఎంత విడ్త్లో ఎగ్జాక్ట్లీగా వస్తుందో లేదో అని ఒకసారి 1కి 2 సార్లు చెక్ చేసుకొని, కావాలంటే మీరు మార్క్ అయినా చేసుకోవచ్చు, దేంతోనైనా మార్క్ చేసుకోండి. మరీ ఎక్కువ మార్క్ అయితే చేసుకోకండి, ఎందుకంటే దాన్ని మనము కడగలేము ఉతకలేమన్నమాట ఇంకోసారి. సో చిన్నగా మనకు గుర్తుండేటట్లు మార్క్ అయినా చేసుకోండి పెన్నుతోని, లేకపోతే స్టిచ్చింగ్ దారంతోనైనా అటాచ్ చేసుకోండి. అక్కడ మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటేనే మీకు గాలా అటాచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది.
మీకు మరీ మరీ చెప్తున్నాను, 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ చేయండి అనమాట. నేను ఇక్కడ మా నాయనమ్మ ఒకటి మిస్టేక్ అయితే చేసిందనమాట. ఇప్పుడు అల్లుతున్నది ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తుంది కదా ఆ పట్టి, కొంచెం విడుదల పెట్టేసిందనమాట. మిగతావన్నీ బాగానే వచ్చాయి, కానీ ఆ లాస్ట్కి మళ్ళీ ఇంకోసారి విప్పి స్టిచ్చింగ్ అయితే చేయాల్సి వచ్చింది. సో గాల చుట్టూ మొత్తం ఒకసారి విడుతుని మార్క్ చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పట్టిని కార్నర్కి చాలా గట్టిగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇంకొకటి మనము 1కి 2 జస్ట్ 2 సూదులు కుట్టు ఇచ్చామనుకోండి, అది తెగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే దేంట్లోనే ఇరికిపోవచ్చు మనము ఎత్తుకున్నప్పుడు. ఎందుకంటే మనము బిందె ఎత్తుకుంటాం కదా గాల పైన, అది మనం పులిగొండ్ల పైననే ఏదైనా బరువు వస్తువు అనేది ఎత్తుకుంటాం. సో అది దేంట్లో ఇరుక్కున్నా లేకపోతే ఎవరి చేయి తగిలినా తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా టైట్గా ఉండేటైతే కుట్టు వేసుకోండి. మనం నార్మల్గా కొంతమంది ఏం చేస్తారంటే, బయట రెడీమేడ్లో కొన్న వాళ్ళైతే ఏం చేస్తారంటే, అంటే బయట మనం స్టిచ్చింగ్ చేపిస్తాం కదా, బయట కొంటాం కదా, వాళ్ళైతే అంత గట్టిగా అయితే స్టిచ్చింగ్ చేసుకోరు, స్టిచ్చింగ్ చేసి ఇవ్వరనమాట మనకు. ఒకవేళ మీరు బయట కొన్నా సరే ఒకసారి మీరైతే కుట్టు వేసుకోండి అనమాట. బయట ఎలా ఉంటుందంటే, బయట అమ్ముతున్నాంలే అంతగా ఏం చూడరు అన్నట్టుగా స్టిచ్చింగ్ చేస్తారు వాళ్ళు, తొందరగా కంప్లీట్ అవ్వాలని. అదే మీరు ఒకలా కొన్నా సరే లేకపోతే ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకున్నా సరే చాలా టైట్గా అయితే కుట్టు వేసుకోండి 1కి 2 సార్లు. అలా నేను ఇంకా భాగం వైపు అయితే మూడు అయితే మా నాయనమ్మ అయితే కుట్టేసిందనమాట ఇక్కడ. సో అప్పుడు కొలుస్తున్నాం, కరెక్ట్గా వచ్చిందా రావట్లేదా అని ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. అంటే క్లాత్ వెనకాల ఉంది కదా, దానికైతే అటాచ్ చేస్తాం కాబట్టి ఫ్రంట్ ఎలా వచ్చినా పర్వాలేదు, కానీ బ్యాక్ సైడే మంచిగా రావాలి. అప్పుడే మనకు గాల అనేది కుదురుతుందనమాట మంచిగా పులియగంలో అనేది. ఎందుకంటే చాలామంది తలపైన పెట్టుకున్నప్పుడు వెనకల జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఆ పట్టి విడత అనేది కరెక్ట్గా ఉండవు కొంతమందివి. అవి పట్టి కరెక్ట్గా ఉండాలంటే 1కి 2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఒకసారి ఇప్పుడు నేను అది విడుతు చూసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ సైడ్ అయితే స్టిచ్చింగ్ చేస్తుంది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంటే ముంగట మనం ముఖం వైపు వస్తాయి కదా పట్టీలు, అవి స్టిచ్చింగ్ చేస్తుంది. ఒకవేళ మీకు అవి కూడా పట్టీలు అనేవి ఇష్టం లేదనుకోండి, ఒక డోరీ లాగా మనం డోరీ ఎలా చేసుకోవాలి అనేది నేను కసోటియా మేకింగ్ వీడియోలో అయితే చెప్పానన్నమాట. దాంట్లో కసోటియా మేకింగ్ వీడియోలో అంటే కసోటియా ఎలా చేసుకుంటారు సలకి అని దాంట్లో అది థ్రెడ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలనేది చెప్తారు. కానీ ఇప్పుడు చాలామంది ట్రెండింగ్లో అయితే పట్టీ ఈ పట్టీనే వేస్తున్నారు, కొంతమంది అయితే డోరీనే వేస్తున్నారు. డోరీ కూడా సేమ్ ఇదే విధానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే డోరీ అంతగా ఎవరు వాడట్లేదు అనుకోండి, మీకు కావాలంటే డోరీ అయినా వేసుకోవచ్చు. అంటే ఒక థ్రెడ్ని డోరీలాగా రెడీ చేసుకొని ఆ డోరీ అనేది సేమ్ ఇదే విధంగా క్లాత్కి అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది అయితే ఈ పట్టీని అయితే అటాచ్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి. సో మీరు కూడా ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు పట్టీ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కూడా అంటే మీరు అనుకోకుండా పట్టీ అనేది కొంచెం ఎక్కువ హైట్లో అంటే పొడవుగా స్టిచ్చింగ్ చేశారు అనుకోండి, ఇప్పుడు గాళ్ళ మధ్యలో స్టిచ్ చేయడం కాకుండా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే గాల మధ్యలో స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు హైట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. ఒకవేళ మీకు పెద్దగా అయింది అనుకుంటే గాల పైన సైడ్ ఉంటుంది కదా కార్నర్కి, పైకి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. మిడిల్లో కాకుండా పైకి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోండి. సేమ్ ఇదే విధానం మొత్తం ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ 6 పట్టీలను అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంతమంది 5 పట్టీలు కూడా స్టిచ్చింగ్ చేస్తారు. అంటే వెనకాలైతే కంపల్సరీ అయితే 3 అయితే రావాలి పట్టీలు. ముంగట కొంతమందివి 3 ఉంటాయి, కొంతమందివి 2 ఉంటాయి. 2 ఉంటే పర్వాలేదు, 3 ఉన్నా కూడా పర్వాలేదు, ఎలా ఉన్నా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఇంకా ముందైతే గాలాకి మొత్తం పట్టీలను అయితే అటాచ్ చేస్తుంది. ఇక్కడ మొత్తం పట్టీలని గాల అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందు చెప్తాను, అంటే వెనకాల క్లాత్ని ఉంటుంది కదా మిర్రర్ క్లాత్, ఎలా స్టిచ్చింగ్ చేసుకుంటాము అనేది ముందు చెప్తాను. మీరైతే ఎక్కడ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఇంకొకటి, ఇంకా చాలామంది అడుగుతున్నారు పులియగొండ ఎలా స్టిచ్చింగ్ చేయాలని. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, కానీ స్టిచ్చింగ్ విధానం పెట్టలేదు. జస్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఏ క్లాత్ యూజ్ చేస్తే బాగుంటుందని ఆ వీడియో మాత్రమే పెడతాను. ఒకవేళ మీకు అది ఆ స్టిచ్ అంటే మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు డీటెయిల్గా కావాలంటే ఆ వీడియోస్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను ఆల్రెడీ తలపైన పెట్టి అయితే చూపిస్తున్నాను మీకు. సేమ్ ఇదే విధంగా వస్తుంది, సేమ్ అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము క్లాత్ పైన ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది కూడా చెప్తాను. అంటే క్లాత్కి ఎలా జాయింట్ చేసుకోవాలి గాలాని అనేది కూడా చెప్తాను. అదేవిధంగా సేమ్ మీరు కూడా ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం ముందు చెక్ చేసాము అది ఎలా అటాచ్ చేసుకోవాలి అనేది. సేమ్ ఇప్పుడు నేను ఆల్రెడీ గవ్వలు అల్లేసాను. కొంతమంది అయితే కింద వైపు కూడా గవ్వలు అల్లరు,
గవ్వలు అంటే గవ్వలు అనేది స్టిచ్చింగ్ చేయరు. ఎందుకో నేను కింద వైపు కూడా గవ్వలు అనేది స్టిచ్చింగ్ చేసేసాను. జస్ట్ ఇక్కడ అటాచ్మెంట్ మాత్రమే మా నాయనమ్మ చూపిస్తుంది, మిగతాదంతా నేనే స్టిచ్ చేశాను ఇది. ఎందుకంటే ఆ అటాచ్మెంట్ ఎలా ఉంటుందో నేను చూడలేదు ఎప్పుడు. సో మా నాన్నమ్మ అయితే ఇప్పుడు చూపిస్తుంది, మీకు కూడా హెల్ప్ అవుతుందని నేను వీడియో అయితే తీసుకున్నాను. అలాగే చాలామంది కూడా అడిగారనమాట, గాలా ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ఎలా అటాచ్ చేయాలి అని చాలామంది కామెంట్ చేశారు. ప్రతి ఒక్క వీడియో కింద ఈ వీడియో పెట్టండి అని చాలామంది అయితే రిక్వెస్ట్ చేశారనమాట. సో ఇంకా నాకు కూడా హెల్ప్ అవుతుందని, అలాగే మీకు కూడా హెల్ప్ అవుతుందని ఒకేసారి వీడియో అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఫస్ట్ అయితే మిడిల్లో మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మిడిల్లో పట్టి జాయిన్ చేసిన తర్వాతే కార్నర్కి అనేది పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఒకలా కార్నర్కి స్టిచ్చింగ్ చేసుకోమనుకోండి, మిడిల్లో ఎక్కడ జాయిన్ చేస్తున్నామో అర్థం కాదు, కార్నర్కి పెట్టుకున్నామని. అదే ఫస్ట్ మిడిల్లో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అటు సైడ్ కార్నర్ ఇటు సైడ్ కార్నర్కి తర్వాత ఒకసారి విడ్త్ అనేది చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అంటే కుట్టుకోవచ్చు మనం ఎలా కుడతాము అనేది మనకు తెలుస్తుంది, విడ్త్ ఎంత వస్తుంది అనేది. ఇలా ఒక్కొక్కటిగా మూడింటిని కూడా జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మా నాయనమ్మ ఆల్రెడీ మిడిల్లో అయితే కుట్టేసింది అనమాట. ఇప్పుడు మిడిల్లో లాస్ట్ ఆల్రెడీ కుట్టేసింది. ఇంకొక వైపు ఎక్కడ కుట్టించాలనేది చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇలాగా 3 వైపులా విడ్త్ ఎంత వస్తుందో అలా విడ్త్ చూసుకున్న తర్వాతే స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్నాం, కానీ మళ్ళీ ఇంకోసారి స్టిచ్చింగ్ చేయాలి అంటే చాలా కష్టంగా ఉంటుంది, డబల్ టైం అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. కాబట్టి ఒకటికి 2 సార్లు చూసుకొని తర్వాతే స్టిచ్చింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడు అంతే అండి, మనకు పులియగన్ను అనేది రెడీ అయిపోయింది. ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో అనేది లాస్ట్లో చెప్తాను. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు బంజారాకి సంబంధించిన ఏ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. నాకు టైం వీలున్నప్పుడైతే వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఏదైనా సరే కామెంట్ అయితే చేయండి, నాకు తెలిసినంత వరకు అయితే చెప్తానన్నమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ అయితే చేయండి అనమాట. ఇంకో వీడియోలో క్లారిటీగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. చూసారు కదా, ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఇలా వచ్చింది. మా నాయనమ్మ ఇక్కడ పెట్టి కూడా చూపిస్తుంది. అంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు, కానీ కొంచెం అయితే అర్థం అయితే చేసుకోవాలి ఎలా అటాచ్ చేస్తున్నామో. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే అంత వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి ఇంతవరకు చూసినందుకు.